నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు 4 Sides టీవీ అప్రన్ న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చివరి దశకు పీసీసీ జంబో కార్యవర్గం ఎంపిక ప్రక్రియ. టీపీసీసీ కూర్పుపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్. కొత్తగా 4గురిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్. ఓ తల్లికి కడుపు కోతను మిగిల్చిన భారీ వర్షం. నీట మునిగి వ్యక్తి మృతి. కుత్బుల్లాపూర్లో ఘటన. ఇవాళ దివంగత ఎన్టీఆర్ 102వ జయంతి. ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఓ వ్యక్తి బలైపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పేద కుటుంబంలో 2 గంటల సేపు కురిసిన వర్షం ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది. కుత్బుల్లాపూర్లో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షం ఓ పేదింటి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణవేణి అనే మహిళ ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. అదే సమయంలో ఆమె కుమారుడు పద్మారావు ఇంట్లో నిద్రిస్తున్నారు. ఇంట్లోకి వర్షం నీరు ఎక్కువగా వస్తుండడంతో కుమారుడిని అతి కష్టం మీద ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. అయితే అప్పటికే పద్మారావు మృతి చెందాడు. వర్షపు నీరు మింగటం వల్ల పద్మారావు చనిపోయాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి తీసుకుని వచ్చిల్లా దాంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ గుంజుకు వస్తే వీటికి వెళ్ళి నేను వేసుకోవచ్చు. అల్లకెళ్ళి మొత్తం వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళి గుంజుకొచ్చి వస్తే వీటికి వెళ్ళి నేను ఎత్తుకొచ్చి పెట్టా. మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిల్లు. అప్పటికి నీళ్ళు మింగిపోయినాడు. నేను పెద్ద చేసిన అంతేనా? కుత్బుల్లాపూర్ సూరారం కాలనీ 130 డివిజన్ లాస్ట్ బస్సు సమీపాన బ్యాక్ సైడ్లో పద్మరావు అనే వ్యక్తి మరి ఇక్కడ బయట కూర్చొని ఉండే. సాయంత్రము కూర్చున్న తర్వాత వర్షం పడుతుందని తను లోపలికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ లోపలికి పోయిన తర్వాత వర్షం అనేది ఎక్కువ అయింది. మళ్ళీ ఈయనకు ఒక రూమ్ ఉన్నది, వాళ్ళ అమ్మగారికి ఒక కృష్ణవేణి వాళ్ళ అమ్మ పేరు, ఆమెకు ఒక రూమ్ ఉన్నది. మళ్ళీ ఆమె లేపి లొవ్వు వర్షం నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని లేపుతుంటే ఆయన లేవకపోతే తను ఏం చేసిందంటే తనని నీళ్ళకి వెళ్ళి బయటికి గుంజుకొని రావడం చూసి ఎదురుంగి ఇంట్లో కూడా కొద్దిగా సాయం చేసి తనని తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టడం జరిగింది. ఈ పద్మరావు ఎవరైతే చనిపోయాడో తనకి 3 పిల్లలు, భార్య. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండలేరు. మళ్ళీ పద్మరావుకు ఒక పెద్ద ఉన్నాడు, నరసింహ అని, తను చనిపోయాడు. మరి 2వ ఆయన ప్రవీణ్ అనేట ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు. 3వ ఆయన లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర అశోక్ అనేట ఆయన ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినాం, ఆయన వస్తున్నాడు. మన 4వ ఆయన ప్రదీప్ అనేట ఆయన ఉండే,
ఆ ప్రదీప్ అయినట్టయినా కూడా 25 సంవత్సరాల క్రితం ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఇంతవరకు లేడు. మళ్ళీ ఈయన 5వ అతను పద్మరావు అతను, ఈయన డ్రైవర్ ఉద్యోగం చేస్తాడు. 6 నెలల నుంచి ఉద్యోగం అనేది చేయట్లేదు. ఇక్కడ తన భార్య గారు వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ అత్తగారింటికి వేరు. దగ్గర దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే జరిగిన విషయం అయితే మీకు చెప్పేది ఇది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చిల్లా దాంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ గుంజుకు వస్తే వీడికి వెళ్ళి నేను వేసుకోవచ్చు. అల్లకెళ్ళి మొత్తం వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళి గుంజుకొచ్చి ఇంట్లో వస్తే ఇక నిన్న రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఓ వ్యక్తి బలైపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పేద కుటుంబంలో 2 గంటల సేపు కురిసిన వర్షం ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది. కుత్బుల్లాపూర్లో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షం ఓ పేదింటి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, నిన్న కురిసిన వర్షానికి ఒక వ్యక్తి అయితే మరణించినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే నిన్న రాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి ఒక వ్యక్తి అయితే బలైపోయిన సంఘటన అయితే ఎదురైంది. మేడ్చల్ జిల్లాలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఒక పేద కుటుంబంలో ఒక 2 గంటల సేపు కురిసిన భారీ వర్షం వల్ల ఒక తల్లి కడుపుకోత అయితే మిగిలింది. దాదాపు ఈ ఘటన కుత్బుల్లాపూర్ లోని అయితే వెలుగు చూసింది. అయితే ఏదైతే భారీ వర్షం పడిన నేపథ్యంలో అంటే వాటర్ అనేది ఆ ఇంట్లోపలికి రావడంతో సుభాష్ నగర్ డివిజన్ కు సూరారం కాలనీ నివాసం ఉంటున్న కృష్ణవేణి అనే మహిళ ఇంట్లోకి అయితే వర్షపు నీరు చేరింది. అదే సమయంలో ఆమె కుమారుడు పద్మరావు ఇంట్లో నిద్రిస్తున్నాడు. అయితే ఇంట్లోకి వర్షం నీరు ఎక్కువ వస్తుండడంతో కుమార్ని అతి కష్టం మీద ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. అయితే అప్పటికే పద్మరావు మృతి చెందాడు. వర్షపు నీరు మింగటం వల్ల పద్మరావు చనిపోయాడా లేక ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు గత రోజుల నుంచి భారీ వర్షాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా పడుతున్నాయి. అనేక సార్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది వర్షాలు ఉంటున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో కంటే ఋతుపవనాలు దాదాపు ముందుగానే వస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అయితే చెప్తూ వస్తుంది. అయితే ఏదైనా ప్రజలు అత్యవసర సమయంలో మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్లో 6 పదవులు ఖాళీగా ఉండగా కొత్తగా 4గురిని తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనున్నట్లు టాక్. ఇప్పటికే ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను సైతం కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ నూతన కార్యవర్గం అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తీసుకెళ్లినట్టు సమాచారం. వేణుగోపాల్ తర్వాత టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా రాహుల్తో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, కవిత లేఖ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై రాహుల్ ఆరా తీసినట్లు తెలిసింది.
ఇక తెలంగాణ కేబినెట్లో కొత్తగా నలుగురికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 4 మంత్రి పదవులకు గాను 7 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు, వీరిలో 4 సామాజిక వర్గాలకు చెందిన నలుగురిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి నిన్ననే కేబినెట్లో చోటు దక్కించుకున్న వారి పేర్లపై ప్రకటన రావాల్సి ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఖర్గే ఈ నెల 30న ఢిల్లీకి రానున్న నేపథ్యంలో ఆయన రాగానే మంత్రివర్గం విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక 6 మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నట్టుగా తెలిసింది. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు, ఎవరిని తీసుకుంటారు, ఏ సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారని అయితే ఆశావాహులను అయితే ఒక చర్చ అయితే జరిగింది. దీని గురించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ తోటి భేటీ ఒక లిస్ట్ అయితే ఫైనల్ అయినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే తెలంగాణలో కేబినెట్ విస్తరణ అనేది గత 2-3 నెలల నుంచి కూడా చూస్తున్నాం. విస్తరణ అంటూ పదే చర్చకు రావడం, హాట్ టాపిక్ కావడం, మళ్ళీ దాన్ని వెనక్కి పోవడం లాంటివి చూస్తున్నాం. మొన్న మే నెలలోనే, అంటే ఈ నెల మొదటి వారంలోనే లేదా గత ఏప్రిల్లోనే విస్తరణ ఉంటుందని చెప్పి పదే చెప్పారు. ఏదైతే ఉగాది తర్వాత విస్తరణ అని చెప్పి ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఏఐసీసీ కార్యంలో హడావిడే జరిగింది. అందులో ఆశావాహులు 6 మంది ఆశావాహుల పేర్లు కూడా బయటికి రావడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కొన్ని పేర్లు సూచించారని చెప్పేసి మరికొంత హడావిడి జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీలో హడావిడి చేయడం మనం చూసాం. కానీ నెల గడిచిన ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా మన కేబినెట్ విస్తరణ జరగలేదు. 6 స్థానాలు, ఒకటి మనకి విప్పుతో పాటుగా 5 స్థానాల మంత్రి పదవి కూడా ఖాళీ ఉంది. వీటికి సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించి కొంత ఇబ్బంది తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక ప్రతిసారి కూడా చాలా మంది పేర్లు, వీళ్ళందరిలో సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా సీనియర్లు, అందులో సీనియర్లు ఉన్నారు, మరి కొందరు జూనియర్లు ఉన్నారు. ఎవరికి వాళ్ళు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారో తమకు కూడా కేబినెట్ లో సీటు దక్కించుకునేది. కానీ ఇది అధిష్టానానికి, పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. అంటే ఈ కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో లేని గొడవను సృష్టించినట్లు అవుతుందేమో అనే ఒక భయం కూడా పార్టీని వెంటాడుతుంది. అందుకోసమే దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కేబినెట్ విస్తరణ అనేది తేనె పట్టునండి, ఒకసారి పెట్టామా అది ఎట్లుంటుందో తెలుసు. అదేవిధంగా కేబినెట్ విస్తరణ కూడా అదే విధంగా ఉండబోతుంది. సో అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి పెద్దగా ఒత్తిడి తీసుకురావట్లేదు. ఒకవేళ కనుక ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు బయటికి పడే అవకాశం, ముఖ్యంగా సీనియర్లకు సంబంధించి చాలా మంది సీనియర్లు ఈ మంత్రి పదవిలో సీటు దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని కలిశారు, మల్లికార్జున ఖర్గేని కలవడం జరిగింది. అదేవిధంగా అక్కడ కేసీ వేణుగోపాల్తో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కూడా దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. మరి ఈ రోజు సాయంత్రం వరకు ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యవర్గం కూర్పుపై పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. గత ఏడాదిన్నర కాలంగా పీసీసీ పదవుల కోసం ఎదురు చూస్తున్న పలువురు నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే పదవుల్లో ఉన్న నేతలతో తమ స్థానం మారుతుందేమో అన్న భయాందోళనలు మొదలయ్యాయి. పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కుతుందా అనే ప్రశ్న పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. పీసీసీ జంబో కార్యవర్గం రూపుదిద్దుకునే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే నేతల ఎంపికపై చర్చలు, లిస్టుల సమీక్షలు పూర్తయినట్లు తెలుస్తోంది.
2 రోజులలో అధికారిక జాబితా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ జాబితాలో కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు కీలక పాత్ర పోషించిన వారికి ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నది కార్యకర్తల ఆశయం. ఇప్పటికే పీసీసీ పదవుల్లో ఉన్న నాయకుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. తమ పదవులు కొనసాగుతాయా లేదా అన్న ప్రశ్న వారిని బాధిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన వారికి ఈ కార్యవర్గంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెబుతుండడంతో వారి మధ్య సంకల్పం, తాత్కాలిక అసంతృప్తి మొదలవుతున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చివరికి ఆఖరి జాబితా ఎలా ఉంటుందన్నది కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిని రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక పదవులకు సంబంధించి జాబితాను కూడా ప్రిపేర్ చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. దీని గురించి ఆల్రెడీ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రాహుల్తో సంప్రదింపులు జరిపినట్టుగా, ఆ లిస్టు కూడా ఫైనల్ అయినట్టుగానైతే తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇటు కేబినెట్ కూర్పు, మరోవైపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం, రెండు కూడా ఏఐసీసీకి ఒక గుద్దిబండలాగా, అంటే తలనో నొప్పిలాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కేబినెట్ కూర్పుకి సంబంధించి చూసాం, కొద్దిసేపటి క్రితమే మనం మాట్లాడడం జరిగింది. ఇక టీపీసీసీకి సంబంధించి కూడా చూసుకుంటే కనుక పార్టీ టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు. ఆ తర్వాత కార్యవర్గానికి సంబంధించి కొన్ని స్థానాలు ఇంకా అప్పటికే ఆపడం జరిగింది. అంటే ఈ స్థానాలు ఏవైతున్నాయో మొత్తం స్థానాలు జంబో జంబో కార్యవర్గం అని చెప్పేసి భావిస్తున్నారు. అందులో చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. అందులో కొత్త వారికి కావచ్చు, లేకుంటే ఇప్పటికీ పార్టీకి నమ్ముకొని గత ఎన్నికల్లో ఏదైతే కృషి చేసిన వారు కావచ్చు, అదేవిధంగా పార్టీ మాట విని ఎన్నికల్లో దూరంగా ఉన్న వారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా వారి వారి సర్వీసులను చూసుకుని వాళ్ళకి కార్యవర్గంలో స్థానం కల్పించడం జరిగింది. ఇక మన తెలంగాణ కేబినెట్ అంటే అది ప్రభుత్వంలో భాగం, కానీ టీపీసీసీ అనేది పార్టీకి సంబంధించింది. ముఖ్యంగా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో చోటు దక్కించుకునే ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. చాలా మంది ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు ఇక టీపీసీసీలో కార్యవర్గంలో చోటు దక్కించుకునేందుకు. ఎందుకంటే ఇటు కేబినెట్ లో రాని వాళ్ళు, లేదా ఎన్నికలకు పోటీ చేయని వాళ్ళు, అదేవిధంగా పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళు, అంటే పార్టీకి పూర్తి స్థాయిలో సేవలు అందించిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఆశ ఉంది కార్యవర్గంలో చోటు దక్కించుకునే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది జంబో కార్యవర్గంగా రూపొందబోతుందని చెప్పేసి కూడా పార్టీలో కొంతమంది నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని పేర్లు సూచించడం జరిగింది. అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలు కూడా కొన్ని పేర్లు సూచించడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఏఐసీసీలో ఉన్న రాహుల్ గాంధీ తనకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆల్రెడీ చాలా చోట్ల అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అన్ని పీసీసీలో ఉన్నారు. సో వాళ్ళు అందించిన సమాచారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా మొత్తానికైతే ఒక జంబో కార్యవర్గం అయితే రూపొందించబోతుంది. దీనికి సంబంధించి కూడా పేర్లు సిద్ధమయ్యాయి అని చెప్తున్నారు. అయితే అది ఎప్పుడు వీటన్నిటిని కూడా విడుదల చేస్తారో, ఒకవేళ ఇటు టీపీసీసీ కార్యవర్గం పేర్లు కనుక ఫైనల్ గా చేసి వాటిని విడుదల చేయదలుచుకుంటే దాంతో పాటుగానే కేబినెట్ కి సంబంధించిన 6 స్థానాల్లో 4 స్థానాలు కానీ 5 స్థానాలు కానీ మంత్రివర్గంలో స్థానాలు కానీ కల్పించే విధంగా. సో ఒకవేళ కార్యవర్గం ప్రకటిస్తే దాంతో పాటుగా ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరికైతే అవకాశం దక్కబోతుందో వాళ్ళకైతే కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ఢిల్లీలో లేరు కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కసరత్తు జరుగుతుంది. ఇటు కార్యవర్గానికి సంబంధించి కావచ్చు, ఇటు కేబినెట్ సంబంధించి కావచ్చు. బహుశా ఈ నెల 30న ఖర్గే మళ్ళీ ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత అప్పుడు దీనికి సంబంధించి మరోసారి చర్చ జరుగుతుంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే రాగానే మొత్తం దాన్ని డిసిషన్ తీసుకుని ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ దానికి సంబంధించి కూడా సమాలోచన జరపాల్సి ఉంటుంది. టీపీసీసీకి సంబంధించిన నేతలతో చర్చించాల్సి ఉంటుంది. అదే కేబినెట్ విస్తరణకు సంబంధించి అయితే శ్రీనివాస్, ఏదైతే ఈ పీసీసీకి సంబంధించిన పదవులు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగానైతే ఎవరైతే పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వివరించారో వారికి పదవులు ఉంటాయి, పార్టీకి లోయల్గా ఉన్న వాళ్ళకే ఉంటాయని చెప్పి కూడా మాట్లాడితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పదవులు ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళు కూడా ఒక రకంగా డైలమాలో పడ్డ పరిస్థితి నెలకొని, దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే కొందరిని తొలగించాలంటే కొందరిని చేర్చుకోవాలంటే కొందరిని తొలగించాల్సి ఉంటుంది. అంటే ఆ స్థాయిలో కార్యవర్గం ఇప్పుడు వచ్చేది కూడా జంబో కార్యవర్గం. ఆ జంబో కార్యవర్గం కూడా ఒక మాక్సిమం ఇంత ఇన్ని నంబర్లు దాటి ఉండకూడదు అనేది పార్టీ పెట్టుకుంది. సో సాధ్యమైనంత వరకు పార్టీకి లాయల్ గా ఉండి ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వారికి మాత్రం ఖచ్చితంగా
అవకాశం ఉండబోతుంది. సీనియర్లకు అవకాశం ఇవ్వబోతున్నారు. అంటే సీనియర్లు అంటే సెకండ్ క్యాడర్ కావచ్చు, ఆ క్యాడర్ నేతలకి. మరీ సీనియర్ల కంటే వాళ్ళకి ఇప్పటికే అవకాశం ఇచ్చారు. కానీ వాళ్ళకి పిసిసి అధ్యక్షుడి తర్వాత వేరే హోదాలు ఇవ్వాలనుకుంటే మాత్రం కష్టం. ఉదాహరణకు మనకి జానారెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర మా గతంలో మంత్రులు చేసిన వాళ్ళందరూ కూడా సిడబ్ల్యూకి సంబంధించి కావచ్చు, ఏఐసిసికి సంబంధించి కావచ్చు, అక్కడ గౌరవ అధ్యక్షులు అందులో సభ్యులుగానో లేకపోతే ఇతర సభ్యులుగానో అందులో ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప పిసిసికి సంబంధించి ఇక్కడ ఎవరైతే గత కొంతకాలంగా పార్టీకి నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అవకాశం దొరుకుతుంది. అయితే ఇప్పటికున్న కార్యవర్గంలో ఉన్న సీనియర్లు కొంతమంది చాలా రోజులు వాళ్ళకి తొలగింపు కూడా ఖచ్చితంగా ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. సంపాద్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 90% ధాన్యం సేకరణ పూర్తయిన నేపథ్యంలో అధికారులు, కలెక్టర్లను ఆయన అభినందించారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు 12,184 కోట్లు చెల్లించామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయని, కొన్ని చోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలని సూచించారు. కలెక్టర్లు ప్రోయాక్టివ్గా ఉండాలని, వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని, చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఒక్క నిమిషం వృధా చేయొద్దు, నిర్లక్ష్యం వహించొద్దు, అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి,
మిల్లర్లు దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. ఈసారి 29% వర్షపాతం అధికంగా ఉందని సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు విత్తనాలు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని పంటల వివరాలు స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి ఆదేశించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, జిల్లాల వారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించుకోండి సూచించారు. భూభారతి పేద రైతులకు చుట్టమని భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలని, జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు చాలా కీలకమన్న సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉందన్నారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని, మేస్త్రీ ఛార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలని సూచించారు. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలని, అలాగే ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని అధికారులకు చెప్పారు. రేపు ఎల్లుండి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని, జూన్ 1 నాటికి పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు. ఇక జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని తాతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందుగా ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తారు. కాగా ఎన్టీఆర్కు నివాళులర్పించేందుకు ప్రముఖులు వస్తున్న సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. अरे मुकेश ना फोन लो दिला रे अरे ఇక్కడ ముకేష్ ఇక్కడ ముకేష్
रहे अमर है। फोन दिया ना, फोन दिया ना, फोन दी। మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 28వ తేదీన ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈ వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవో ఎంఎస్ నెంబర్ 54ను జారీ చేశారు. ఎన్టీఆర్ అసాధారణ జీవితం, దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్పై తిరుగులేని ముద్ర వేశారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచారని, ప్రజలకు సినీ రాజకీయ రంగాలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకుంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తూ జీవో జారీ చేసింది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.